ఈరోజు మనం ధ్యానం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చాలామందికి ఇది కళ్ళు మూసుకుని కూర్చోవడం అనుకుంటారు. కాని ఆ స్థితికి చేరుకోవడానికి ముందు చాలా తయారీ అవసరం. మనసును సిద్ధం చేయడానికి కొన్ని పునాది సూత్రాలున్నాయి. మన ఇవాల్టి చర్చ ధాతవిభంగ సుత్తంపై ఆధారపడిన ఒక ప్రవచనం నుండి గ్రహించబడింది. ఇందులో ధ్యానానికి అవసరమైన మానసిక సంసిద్ధతతో పాటు ఒక స్ఫూర్తిదాయకమైన కథగూడా ఉంది. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం నేరుగా ధ్యానంలోకి వెళ్ళలేము. ఒక భవనం కట్టడానికి పునాది ఎంత అవసరమో ధ్యానానికి కూడా ఒక క్రమపద్ధతి ఉంది. ఈ ప్రవచనం ఆ పద్ధతిని స్పష్టంగా వివరిస్తుంది. ఇది ప్రధానంగా 3 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. శీలము అంటే నైతిక క్రమశిక్షణ, సమాధి అంటే ఏకాగ్రత, మరియు ప్రజ్ఞ అంటే యథార్థ జ్ఞానం. సరే, అయితే మొదటి స్తంభం శీలం దగ్గర నుండి మొదలు పెడదాం. నైతిక క్రమశిక్షణ అనగానే చాలామందికి నియమాలు గుర్తొస్తాయి. ఇవి మన స్వేచ్ఛకు అడ్డంకిలా అనిపించవా? మంచి ప్రశ్న. సాధారణంగా నియమాలు అంటే మనకొక బంధనంలా అనిపిస్తుంది. కాని ఇక్కడ శీలం ఉద్దేశం బంధించడం కాదు, మనసును శుద్ధి చేయడం. ఒక సర్జన్ ఆపరేషన్ చేసే ముందు తన చేతుల్ని ఎంత శుభ్రం చేసుకుంటాడో, అలాగే ధ్యానం అనే సూక్ష్మమైన ప్రక్రియకు ముందు మనసును శుభ్రపరచుకోవాలి. మనసును శుభ్రపరచడమా? అదెలా? మనసులో నిరంతరం పశ్చాత్తాపం, మనల్ని మనం నిందించుకోవడం లాంటివి నడుస్తుంటాయి. అయ్యో, అప్పుడు అలా అనకుండా ఉండాల్సింది, లేదా ఆ పని చేసి తప్పు చేశాను లాంటి ఆలోచనలు. ఇవి మన శక్తిని హరిస్తాయి. నిజమే. శీలపాలన అంటే మన మాటలను, మన చేతులను అదుపులో ఉంచుకోవడం. అలా చేసినప్పుడు ఈ పశ్చాత్తాపానికి అవకాశం ఉండదు. మనసు నిలకడగా ఉంటుంది. అందుకే ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొనేవారు అధిశీలం పాటిస్తారు. అంటే ఇది ఇల్లు కట్టడం లాంటిదన్నమాట. శీలమనేది గట్టి పునాది. మొదట స్థూలంగా ఉన్న మన శరీరాన్ని, వాక్కును అదుపులోకి తెచ్చుకుంటే అప్పుడు సూక్ష్మంగా ఉన్న మనసును అదుపు చేయడం సులభమవుతుంది. ఖచ్చితంగా. ఆ పునాది ఎంత బలంగా ఉంటే దానిపై కట్టే భవనం అంత దృఢంగా ఉంటుంది. శీలం వల్ల మనస్సులో ఒక రకమైన ప్రసన్నత, నిర్భయత్వం కలుగుతాయి. ఆ ప్రశాంత స్థితిలోనే మనం ముందుకు వెళ్ళగలం. సరే, పునాది వేశం. మరి తదుపరి అడుగేంటి? మనం సరైన దారిలోనే వెళ్తున్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇక్కడే మార్గదర్శకత్వం అవసరం. 2 రకాల మార్గదర్శకాల గురించి ఈ ప్రవచనం చెబుతుంది. మొదటిది బుద్ధుని బోధనలను వినడం, వాటిపై విశ్వాసం పెంచుకోవడం. సాధనలో మనకేదైనా అనుభూతి కలిగినప్పుడు ఇది సరైనదేనా అనే సందేహం వస్తుంది కదా. అప్పుడు 2600 ఏళ్ల క్రితం చెప్పిన బోధనలతో పోల్చుకుంటే మనలో విశ్వాసం పెరుగుతుంది. అదొక మ్యాప్ లాంటిది. మరి రెండో మార్గదర్శకత్వం? ఒంటరిగా కాకుండా ఇతరులతో చర్చించడం అన్నారు. అది ఆసక్తికరంగా ఉంది. అవును, దాన్ని కళ్యాణమిత్ర సాంగత్యం అంటారు. అంటే ఆధ్యాత్మిక స్నేహితులతో ఉండటం. మనసు చాలా మోసపూరితమైనది. మన బలహీనతలను మనకే తెలియకుండా దాచేస్తుంది. ఒక అనుభవజ్ఞుడైన మిత్రుడితో లేదా గురువుతో చర్చిస్తే వాళ్లు మనకొక అద్దంలా పనిచేస్తారు. అంటే మన బ్లైండ్ స్పాట్స్ను మనకు చూపిస్తారన్నమాట. సరిగ్గా అదే. మనసులోని రాగం, ద్వేషం వంటి వాటిని నిజాయితీగా పంచుకున్నప్పుడు సరైన దారి దొరుకుతుంది. లేకపోతే మన ఆలోచనల వలయంలోనే చిక్కుకుపోతాం. సరే, పునాది వేశాం. ఎలా వెళ్లాలో ఒక మ్యాప్ కూడా దొరికింది. కాని అసలు ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. మనసుతో కుస్తీ పట్టడం. ఇదస్సలు మాట వినదు కదా. గతం, భవిష్యత్తుల మధ్య ఊగుతూ ఉంటుంది. ఇక్కడే సమాధి యొక్క సాధన మొదలవుతుంది. మనసును వర్తమానంలో నిలపడమే ఏకాగ్రత. దీనికోసం 2 పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. ఒకటి చంక్రమణ అంటే నడక ధ్యానం. రెండోది ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. నడక ధ్యానం గురించి కొంచెం వివరిస్తారా? అందులో పురోగతిని ఎలా అంచనా వేసుకోవాలి? ఇది చాలా ఆచరణాత్మకమైనది. ఒక చిన్న దారిని ఎంచుకుని నెమ్మదిగా నడవాలి. మన పూర్తి ధ్యాస పాదాలపై ఉండాలి. పాదం పైకి లేవడం, ముందుకు వెళ్లడం, కిందకి దిగడం, నేలను తాకడం. ఈ ప్రతి కదలికను గమనించాలి. అంటే మనసును ఆలోచనల నుండి శారీరక అనుభూతుల మీదకు తీసుకురావడం. అవును, మనసు పక్కకు వెళ్ళినప్పుడల్లా దాన్ని సున్నితంగా మళ్లీ పాదాల కదలికపైకి తీసుకురావాలి. మొదట 5 అడుగులు ఏకాగ్రతతో నడవగలిగితే ఆ తర్వాత 6, 7 అలా నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. ఇది మన ఏకాగ్రత స్థాయిని మనకే తెలియజేస్తుంది. మరి శ్వాసమీద ధ్యాస? ఇదంత సులభం కాదని చాలామంది అంటారు.
నేను ప్రయత్నించినప్పుడు కూడా నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. శ్వాసమీద ధ్యాస పెట్టగానే విసుగు, నిద్ర వస్తాయి. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే శ్వాస చాలా సూక్ష్మమైనది, తటస్థమైనది. మనసుకు సాధారణంగా ఉద్వేగభరితమైన ఆలోచనలంటే ఇష్టం, నాటకీయత అంటే ఇష్టం. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సు పదే పదే పక్కకు వెళ్లడం సహజం. ఇక్కడే ఓర్పు, పట్టుదల చాలా అవసరం. దీనికి పరిష్కారమేమిటి మరి? పరిష్కారం పోరాడటం కాదు, గమనించడం. మనసు పక్కకు వెళ్ళిందని గమనించిన వెంటనే దానిపై చిరాకు పడకుండా, ఓ మనసు పక్కకు వెళ్ళింది అని గుర్తించి దాన్ని మళ్లీ సున్నితంగా శ్వాస మీదకు తీసుకురావాలి. ఒక చిన్న కుక్కపిల్లను శిక్షను ఇచ్చినట్లు. అది 100 సార్లు పక్కకు వెళ్తే మనం 100 సార్లు దాన్ని ప్రేమగా వెనక్కి తీసుకురావాలి. ఈ సాధన ద్వారానే మనం పుస్తక జ్ఞానాన్ని దాటి అనుభవపూర్వకమైన ప్రజ్ఞను పొందుతాం. అద్భుతం. ఈ బోధనలన్నింటికీ మూలమైన ఒక కథ ఉంది కదా ఈ ప్రవచనంలో, పుక్కుసాతి అనే రాజు కథ. ఆ కథ గురించి విందాం. అవును, ఈ కథ ఈ ప్రవచనానికే ఆత్మలాంటిది. తక్షశిల రాజు పుక్కుసాతికి మగధరాజు బింబిసారునికి మధ్య చూడని స్నేహం ఉండేది. ఒకణ్ణొకరు చూసుకోకపోయినా వ్యాపారుల ద్వారా బహుమతులు పంపుకునేవారు. బింబిసారుడు బుద్ధుని శిష్యుడు. ఒకసారి పుక్కుసాతికి బంగారం, వజ్రాల కంటే విలువైన బహుమతి పంపాలని నిర్ణయించుకున్నాడు. బంగారం కంటే విలువైన బహుమతా? ఏంటది? అవును, బింబిసారుడు బుద్ధుడు, ధర్మం, సంఘం యొక్క గుణగణాలను కొన్ని బంగారు పలకలపై వ్రాయించాడు. వాటిని ఒక ఖరీదైన పెట్టెలో పెట్టి, మిత్రమా, దీన్ని ఏకాంతంగా గౌరవంతో చదవాలి అని సందేశం పంపాడు. పుక్కుసాతి అలాగే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ పలకలను చదవడం ప్రారంభించాడు. ఆ పలకలపై ఉన్న మాటలు చదివాక ఆయనలో ఎలాంటి మార్పు వచ్చింది? ఆ మాటలు చదువుతుండగానే ఆయనలో తీవ్రమైన వైరాగ్యం కలిగింది. ప్రపంచంలో ఇంత గొప్ప మార్గముందని తెలుసుకుని ఆయన రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తక్షణం తన రాజ్యం, సంపద అన్నీ గడ్డిపోచతో సమానంగా అనిపించాయి. వెంటనే రాజ్యాన్ని మంత్రులకప్పగించి తలనీలాలు తీయించుకుని ఒక భిక్షువుగా మారి బుద్ధుడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. అద్భుతం. కేవలం మాటలకే అంత శక్తి ఉందన్నమాట. మరి వారు కలుసుకున్నారా? కలుసుకున్నారు, కాని చాలా నాటకీయంగా. సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయిన పుక్కుసాతి శ్రావస్తీ దగ్గరలో ఒక కుమ్మరిశాలలో రాత్రి బస చేస్తాడు. కాసేపటికి అదే శాలలోకి బుద్ధుడు కూడా వస్తాడు. కాని పుక్కుసాతి ఆయన్ని ఎప్పుడూ చూడలేదుగాబట్టి గుర్తుపట్టలేదు. అంటే తను ఎవరికోసమైతే 100 మైళ్లు నడిచి వచ్చాడో ఆయనే తన పక్కన ఉన్న గుర్తుపట్టలేకపోయాడు. సరిగ్గా అదే జరిగింది. బుద్ధుడు కూడా తనను తాను పరిచయం చేసుకోలేదు. కాని పుక్కుసాతి యొక్క ప్రసన్నమైన రూపాన్ని చూసి, ఓ భిక్షువు, నీ రూపం చాలా ప్రశాంతంగా ఉంది. నీ గురువెవరు అని అడిగాడు. దానికి పుక్కుసాతి ఏమని సమాధానమిచ్చాడు? శాక్య వంశంలో జన్మించిన గౌతమ బుద్ధుడు నా గురువు. నేను ఆయన బోధనలనే అనుసరిస్తున్నాను అని సమాధానమిస్తాడు. అప్పుడు బుద్ధుడు, నువ్వు ఆయన చూశావా? ఒకవేళ చూస్తే గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. దానికి పుక్కుసాతి, నేను ఆయన్ని చూడలేదు, అందుకే చూసినా గుర్తుపట్టలేను అని నిజాయితీగా చెబుతాడు. ఇక్కడే అసలు విషయముంది. తన ముందే గురువు ఉన్నా గుర్తుపట్టలేకపోయాడు. అవును. అప్పుడు బుద్ధుడు తన గుర్తింపును బయటపెట్టకుండా, ఓ భిక్షువు, నేను నీకు ధర్మాన్ని బోధిస్తాను, వింటావా అని అడుగుతాడు. పుక్కుసాతి ఎంతో సంతోషంగా అంగీకరిస్తాడు. ఆ రాత్రి బుద్ధుడాయనకు చేసిన బోధనే ధాతు విభంగ సుత్తం. ఎవరైతే ధర్మాన్ని చూస్తారో వారు నన్ను చూసినట్లే అనే సూత్రానికి ఇదొక గొప్ప ఉదాహరణ. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే, ధ్యానమనేది ఒక సంపూర్ణ ప్రక్రియ. శీలంతో పునాది వేసి, ధర్మశ్రవణంతో విశ్వాసం పెంచుకుని, కళ్యాణమిత్రుల సహాయంతో సందేహాలు తీర్చుకుంటూ, పట్టుదలతో సాధన చేస్తేనే ప్రజ్ఞ ఉదయిస్తుంది. పుక్కుసాతి కథ మనందరికీ స్ఫూర్తిదాయకం. ముగింపుగా ఒక ఆలోచన. పుక్కుసాతి కథ మనకొక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. ఆయన ఒక బోధనతో, ఒక సత్యంతో ఎంతగా మమేకమయ్యాడంటే, ఆ బోధనని ఇచ్చే వ్యక్తి ఎవరనేది కూడా ఆయనకు ముఖ్యం కాలేదు. ఈ రోజుల్లో మనం తరచుగా వ్యక్తులను, వారి గుర్తింపును ఎక్కువగా ఆరాధిస్తాం. కాని బోధించే వ్యక్తి కంటే బోధన గొప్పది అనే ఈ భావన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? అసలైన గురువును గుర్తుపట్టలేనంతగా ఒక సత్యంతో లీనమవడం అంటే ఏమిటి? దీని గురించి ఆలోచించాలి.